పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మనం చూస్తా ఉన్నాం, ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో అవినీతి చేసి ఈ స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో మరి దాన్ని తప్పించుకునే ప్రయత్నంగా డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపుతూ మరి వెన్నుపోటు దినంగా రేపు వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే ముందుగా వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కనీసం కొన ఊపిరితో కూడా ఉండకుండా పార్టీని పీకి మీద అడిగేసి తొక్కిన రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వెన్నుపోటు అనేది దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన బతుకే వెన్నుపోటుతో స్టార్ట్ అయింది. పార్టీ అధికారంలో లేనప్పుడు కొండా సురేఖ గారు ఈవిడ తరపున పోరాటం, ఇతని తరపున పోరాటం, కనీసం కూడా ఆవిడ వస్తే ఆవిడకి 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకపోవటం, ఆవిడ స్వయంగా ఆవిడే జగన్ అంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని ఆవిడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లక్షల కోట్లు గడించి మరి ఆ పార్టీకి వెన్నుపోటు కొట్టడం, వెంటనే అతను చేసిన ఏదైతే లక్షల కోట్ల అవినీతి ఉందో అదంతా బయటకు తీసి 1.5 పాటు మరి జైల్లో ఉండి రావటం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే వెన్నుపోటుదారుడిగా ఆయనకి ఒక ప్రత్యేక స్థానం, నాకు తెలిసి దేశంలోనే ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఆయన బాబాయిని ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన సీట్ ఇవ్వడం కోసం ఆయన బాబాయికి ఇస్తానని నమ్మబలికి మరి గొడ్డలతో ఆయన్ని అంతమొందించిన చరిత్ర, వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే చెల్లెల్ని, తల్లిని కూడా ఎలక్షన్స్ లో వాడుకుని అధికారంలోకి రాగానే వాళ్ళని వెన్నుపోటు పొడిచి దూరం పెట్టడం అది వెన్నుపోటు కాదా? అదేవిధంగా చెల్లుల ఆస్తులు లాక్కుని మరి బయటికి గెట్టేయడం వెన్నుపోటు కాదా? వెన్నుపోట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ ఉంటాడు, అందులో సందేహం లేదు. అలాగే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా అత్యుత్సాహంతో మనం చూస్తా ఉన్నాం. జగన్ రెడ్డి ఏం మాట్లాడినా సరే ఒక స్క్రిప్ట్ ఒకటి రాస్తాడు. అలాగే రాసి మొన్న బొడమేరు కాలువ వాగా ఏంటో తెలియని మైకంలో ఆయన మాట్లాడటం, అపహాస్యపాలు అవటం కూడా మనం చూసాం. మరి అదే విధంగా ఈరోజు ఒక బ్యానర్ని డిజైన్ చేసి రాష్ట్రం అంతటా మరి వెన్నుపోటు దినంగా ప్రకటించి బ్యానర్లు డిస్ప్లే చేయడం జరిగింది. అందులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సోలం పెట్టి రైతులను పొడుస్తున్నట్టు ప్రతి బ్యానర్లోనే వేయడం జరిగింది. దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతింటమే కాకుండా పార్టీల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బ్యానర్ ఉండటం, దాని నిమిత్తం కంప్లైంట్ రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపుతూ ఈ పార్టీల మధ్యన గొడవ పెడదామని ఇలాంటి బ్యానర్లో మరి పెట్టడం, అవి డైరెక్ట్ గా 504, 505 సెక్షన్ లో ఇంప్లిమెంట్ అవుతాయన్న జ్ఞానం కూడా లేకుండా. సో గతంలో రెడ్ బుక్ ని మడిచి ఎక్కడో పెట్టుకోమన్నా మీ నాయకులకి మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే బ్యానర్ కట్టారో ఆ బ్యానర్ వెంటనే తీయకపోతే 504, 505 ఇంప్లిమెంట్ అవుతాయి, మీరు నాన్ బెయిలబుల్ సెక్షన్ గురవుతారు. కాబట్టి ఆ బ్యానర్ తీసి మీరు మీకు నచ్చిన చోట పెట్టుకోండి. అలాగే ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే గత ప్రభుత్వం మొదటి సంవత్సరంలో కనీసం 10% పనులు కూడా, హామీలు కూడా నిలబెట్టుకోలేని వైను 5 సంవత్సరాల్లో 85% హామీలు నిలబెట్టుకోలేని వైను. అలాగే
నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న మాట మాటికి ప్రస్తావించే జగన్ రెడ్డి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లో నిధుల్ని పూర్తిగా డైవర్ట్ చేయడం మనందరికీ తెలిసిందే. నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి 26 పథకాలు, బీసీలు 28 పథకాలు, ఎస్సీలు కూడా మరి తీసేసి వెన్నుపోటుదారుడు బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడిగా చరిత్రలోకి ఎక్కింది జగన్ రెడ్డి కాదా అని అడుగుతాను. అలాగే ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకుంటే ఆయన చేసిన అవినీతి కానీ ఆయన అలాగే లిక్కర్ గురించి మొత్తం ఈ మద్యాన్ని రాష్ట్రం నుంచే పారదోలుతాం అని చెప్పి హామీ ఇచ్చి మరి కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడం నిజం కాదా? అలాగే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 70% హామీలు అన్ని నెరవేర్చడం జరిగాయి. ఏదైతే ఈ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నామో అది ఇవ్వటం, జారీ చేయడం కూడా జరిగింది. 16,347 పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. అలాగే ఏదైతే రోడ్లు అస్తవ్యస్తంగా తయారైనయో, గత 5 ఏళ్ళు కూడా అస్తవ్యస్తంగా తయారైనయో, దాని నిమిత్తం గుంతల రైతు రోడ్డుకి 1,200 కోట్ల రూపాయలతో మరి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం. అదే విధంగా గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ కానీ, అలాగే చాకీ కంపెనీ కానీ, అలాగే హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ కియా సంస్థలు కానీ ఎక్స్పాన్షన్ లేకుండా వాళ్ళ దగ్గర కేవలం కమిషన్ల కోసం వాళ్ళ రాష్ట్రాల నుంచి సుమారు 30 పెద్ద కంపెనీలు అందరినీ కూడా మరి గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా అంటున్నా. మరి ఈ 12 నెలల 11 నెలల అర్హుడు, వాళ్ళ టీం కూడా అన్ని విధాలుగా అర్హులని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏదో రకంగా ఏదో గొడవలను లేపి ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది, అలాగే శవ రాజకీయాలు అనేది ఈ వైసీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. అలాగే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆయన పూర్తిగా ఈ గత 5 ఏళ్లలో పూర్తిగా డార్క్ రూమ్ పరిమితం అయ్యి 4-5 చేత పాలన చేస్తూ అవినీతి చేస్తూ గడిచిన ప్రభుత్వం మరి అందరికీ తెలిసింది. అందుకని 11 సీట్లు ఇచ్చినా సరే బుద్ధి లేకుండా ఈ రోజు ఇంకా కూడా అసత్య ప్రచారాలు చేసుకుంటూ అసత్య బ్రతుకుతా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. అలాగే ఈ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉండి దమ్ము ఉంటే లోకేష్ గారితో 10 నిమిషాలు డిబేట్ లో కూర్చుంటే ఆయనకున్న రాష్ట్రం పట్ల, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పట్ల, రాష్ట్ర ఈ ఏదైతే శాఖలు ఆయనకి ఎంత పట్టుంది, ఆయనకి ఎంత అవగాహన ఉంది అనేది 10 నిమిషాల్లో తేలిపోద్ది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఏదేమన్నప్పటికీ ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? నేను అన్ని పథకాలు అందజేశాను, నేను చాలా అభివృద్ధి చేసేసాను, ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారు ఒక రకంగా అని చెప్పి ఇండైరెక్ట్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు. కాబట్టి ఆయనకి వెన్నుపోటు పొడిచినట్టు భావించారు ఆయన. కాబట్టి ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ట్యాగ్ లైన్ కింద వాడుకోవచ్చు అన్న అభిప్రాయం. అదే విధంగా ఈ వై నాట్ 175 అని ఒకసారిగా 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత ఇతని మానసిక స్థితి కూడా అయోమయం పడిపోయిన పరిస్థితుల్లో మరి ఈ వెన్నుపోటు అనేది ఆయన పరిస్థితి చూసి వెన్నుపోటు పట్టడానికి ఆ సొంత నాయకులే మరి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. విజయసాయి రెడ్డి విషయం చూసుకుంటే వాళ్ళ మధ్య ఒప్పందాలు ఏదైతే ఆర్థిక ఒప్పందాలు ఉన్నాయో అవి వెన్నుపోటు కొట్టడంతో విజయసాయి రెడ్డి మళ్ళీ పార్టీ నుంచి వచ్చి ఆయన అప్రూవర్ గారు మారడం జరిగింది. ఏదేమన్నప్పటికీ వైసీపీ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ వెన్నుపోటు. సో అందుకనే ప్రజలు గమనించారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. కొన ఊపిరితో కొట్టుముట్టాడుతూ ఉన్నారు వాళ్ళు.
ప్రతిపక్షం ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి దిగి వచ్చేసారు. కాబట్టి వాళ్ళు సింగిల్ డిజిట్ వెళ్ళిపోవటం ఖాయం. నెక్స్ట్ ఇంకా పార్టీ మనుగడ ఉండటమే ఖాయం, ఉండటం ప్రశ్నార్థకం. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చేసే ఉద్యమాలు అపహాస్య పాలవుతా ఉన్నారు. దయచేసి వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలకు కానీ కార్యకర్తలకు కానీ నా ఒకటే విన్నపం, నేను మిమ్మల్ని చూస్తే జాలేస్తా ఉంది. అతను స్క్రిప్ట్ రాసో అతను డిజైన్ చేసిన ఫ్లెక్స్ లో పెడితే మీరు చట్టం దాని పని చేసుకుపోద్ది. మీరు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి మీరు అవసరం లేని కార్టూన్తో మీరు గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వాళ్ళని అపహాస్య పాలు చేయాలనుకుంటే, అలాగే ఇతర పార్టీ మనోభావాలతో ఆడాలనుకుంటే మీరు మూల్యం చెల్లించక తప్పదు. 504, 505 సెక్షన్లో మీకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయని తెలియజేస్తాం.